చాలా మంది యూరప్ ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతారు. అయితే అక్కడి పద్ధతులకు అలవాటు పడడం అంత సులభం కాదు. బయట నుంచి చూసే వారికి ఫ్రెంచ్ లైఫ్ స్టైల్ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ అది వాస్తవానికి జీవితాన్ని ఆస్వాదించడం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఫ్రెంచ్ వారు పని కోసం జీవించరు, జీవించడం కోసమే పనిచేస్తారు. అక్కడ వారానికి కేవలం 35 గంటలే పనిచేస్తారు. వర్క్ అయ్యాక కుటుంబంతో లేదా వ్యక్తిగత ఆనందం కోసం మిగతా సమయం కేటాయిస్తారు. ఇక ఫ్రాన్స్ వాసుల లంచ్ బ్రేక్ చాలా సుదీర్ఘమైంది. కనీసం 2 నుంచి 3 గంటలు ఉంటుంది. హడావిడిగా తినడం వారికి నచ్చదు. లంచ్ బ్రేక్లో దుకాణాలు మూసేస్తారు. ఫ్రెంచ్ సంస్కృతిలో భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన విరామం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి తీరికగా కూర్చుని 3 కోర్సుల భోజనాన్ని ఆస్వాదించడానికి ఈ సమయాన్ని కేటాయిస్తారు. ఇక ఫ్రాన్స్లో ఉద్యోగులు తమ పనిచేసే డెస్క్ వద్ద భోజనం చేయడం చట్టరీత్యా నిషేధం. కార్మికులు విరామం తీసుకుని రీఛార్జ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది. ఇక ఫ్రాన్స్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చనిపోయిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి చట్టబద్ధమైన అనుమతి ఉంటుంది. దీనిని మరణానంతర వివాహం అంటారు. ఒక వ్యక్తి తన భాగస్వామి మరణించే సమయానికి గర్భవతిగా ఉన్నట్లయితే పుట్టబోయే బిడ్డకు తండ్రి పేరును, చట్టబద్ధమైన వారసత్వాన్ని కల్పించడానికి ఈ వివాహాన్ని అనుమతిస్తారు. మరణించిన వ్యక్తిపై ఉన్న అపారమైన ప్రేమను చాటుకోవడానికి, వారిని తమ జీవిత భాగస్వామిగా అధికారికంగా గుర్తించుకోవడానికి కొందరు ఈ నిర్ణయం తీసుకుంటారు. పెళ్లి నిశ్చయమైన తర్వాత అనుకుని కారణాల వల్ల భాగస్వామి మరణిస్తే ఆ బంధానికి ఒక గౌరవాన్ని ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇటువంటి వివాహం జరగాలంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహానికి అంగీకరించాలి. పెళ్లి తర్వాత మరణించిన వ్యక్తి ఆస్తులపై బతికున్న భాగస్వామికి ఎటువంటి వారసత్వ హక్కులు లభించవు. ఇది కేవలం సామాజిక నైతిక గుర్తింపు కోసం మాత్రమే జరుగుతుంది. మరోవైపు ఫ్రాన్స్లో వివాహం కన్నా సహజీవనం, ఫ్యాక్స్ వంటి పౌర ఒప్పందాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఫ్యాక్స్ ను వివాహానికి ప్రత్యామ్నాయంగా 1999లో ప్రవేశపెట్టారు. ఇది పెళ్లితో సమానమైన పన్ను రాయితీలు, చట్టపరమైన రక్షణలను కనిపిస్తుంది. కానీ దీనిని రద్దు చేసుకోవడం చాలా సులభం. ఫ్రాన్స్లో ప్రస్తుతం 60% కంటే ఎక్కువ మంది పిల్లలు వివాహం కాకుండానే జన్మిస్తున్నారు. 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో దాదాపు 30% మంది సహజీవనంలోనే ఉంటున్నారు. 26 ఏళ్లలోపు మహిళలు, 28 ఏళ్లలోపు పురుషులలో వివాహితుల కంటే సహజీవనం చేసేవారే ఎక్కువ. చాలా మంది ఫ్రెంచ్ జంటలు వివాహాన్ని ఒక బరువైన పాతకాలపు పద్ధతిగా భావిస్తారు. మొత్తానికి ఫ్రాన్స్లో వివాహం అనేది పవిత్రమైన బంధం కంటే ఒక సామాజిక ఒప్పందంగా మారుతుంది.